ఇప్పుడు నేను బయట అప్పుకి వెళ్తే బోల్డ్ మంది ఉన్నారు నాకు అప్పులు ఇవ్వడానికి. బోల్డ్ తెచ్చేయగలను, ఒకటి కాదు కోట్లు తెచ్చేయగలను, కోట్లు. అప్పుగా నేను తేవాలనుకుంటే కోట్లు తెచ్చేసేపటికి రాజమండ్రిలో మండపేటలో చర్చిలు లేపు పడేద్దాను అనమాట. ఆ తర్వాత అడుగు తినాలి నేను. బ్యాంకు వాళ్ళు నా చుట్టూ తిరుగుతుంటారు, కట్టలేకపోతాను. లేదా నాకు అప్పులు ఇచ్చిన నా చుట్టూ తిరుగుతుంటాడు. మీరా నాకు కనపడరు ఇంకప్పుడు. ఎవడు కనపడ్డప్పుడు అలా కాదండి దేవుని సన్నిధి కోసమే కదండి పాపం చేశాడు అని ఎవడు అండవు. ఎవడు చేయమన్నాడండి ఇన్ని అంటాడు. అవునా? అందుకే ఓన్లీ ప్రభు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తాడు, అప్పటి వరకు అద్దెలకే పోదాం అన్నట్టు ఇబ్బంది అయినా కూడా అద్దెకి గడిపేస్తున్నాం ఆరాధనలన్నీ కూడా. ఇన్నాళ్ళు ఓపిక పెట్టాం, ఇంకొన్నాళ్ళు ఓపిక పడితే దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. పని మంద కాదు కదా, ఆయింది కదా. ఇప్పుడు కూడా మన తాహతకు మించి, మన శక్తికి మించి బరువులు ఎత్తుకోకూడదు. తెలివైన వాడు చేసే పనులు కావవి, తెలివి తక్కువ చేస్తాడు అలాంటి పనులు. అర్థమైందా? సో ఇదొకటి అందరూ గుర్తుపెట్టుకోండి. మీ స్థాయి ఎంత, మీరు ఏం ఖర్చు పెడుతున్నారు, మీ జీవితం ఎంత, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, మీ సంపాదన ఎంత, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు. అప్పుడు యేసుప్రభు వారి మాటలు మీకు గుర్తు రావాలి. కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి, మిగిలిన నేను చూసుకుంటాను. ఏం తిందుమా, ఏం తాగుదామా, మీరు చూసుకుంటాను అన్నాడు కదా అని ఇష్టం వచ్చినట్టు కుదురుతుందా? ఇప్పుడు ఒక యజమాని అన్నాడట తన దగ్గర ఉన్న సేవకుడితో, ఎక్కడికో పని మీద బయటికి వెళ్ళినప్పుడు, అరే నాయన నేను ఇక్కడ పలానా హోటల్లో ఉంటాను, నువ్వు వెళ్ళి నీకు నచ్చింది తినేసి వచ్చేరా అన్నాడట. ఏంటది? నీకు నచ్చింది తినేసి వచ్చే అన్నాడు. నీకు నచ్చింది తినేసి వచ్చే అంటే అతని ఉద్దేశం ఏంటి? బయటికి వెళ్ళి ఏ భోజనమో ఏ టిఫినో తినేసి వచ్చేయను, అంతే కదా. నువ్వు ఇంకెక్కడో అమెరికాలో ఉన్న పెద్ద హోటల్కి వెళ్ళి ఓ ₹1,00,000 బిల్లు చేసుకుని వస్తే ఏమంటాడు? ఏమంటాడు? చెత్తగొట్టేసి పనులను తీసేస్తాడు. అవునా? దేవుడు కూడా అంతే. మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు కదా అని నాకు అదేదో కావాలని అడగకూడదు. అర్థమైందా? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపండి. అన్నీ అంటే ఏంటి ప్రభువా? అన్నీ అంటే ఏంటి ప్రభువా? ఆ ప్యాలెస్ కూడానా? ఆ 100 ఎకరాలునా, ఆ 1000 ఎకరాలునా, లేదా కంపెనీలా, ఫ్యాక్టరీలా, ఆ హోటల్లా, బిల్డింగ్లా? అన్నీ అంటే నీకు కనబడినవి అన్నీ అని కాదు, నువ్వు కోరుకున్నవి అన్నీ అని కాదు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించుకో. నువ్వు నా సొత్తు, నువ్వు నా కోసం నిలబడు, నేను నిన్ను విడువను, ఎడబాయను, నేను చూసుకుంటాను, విశ్వాసంగా ఉండు. నా సొత్తు కాబట్టి నాకు నచ్చినట్టు జీవించు, నేను చెప్పిన పనులన్నీ జాగ్రత్తగా పూర్తి చేయి, బాధ్యతగా ఉండు.